నేను ఎప్పుడు చెప్తున్నాను, వైశిష్ట్యాలు ఇన్ని డైవర్సిటీ ఉన్న ఒక ఉంది కదా, దాన్ని నేను రిప్రజెంట్ చేస్తున్నాను. లోపల నేను ఎంత శ్రీమంతుడు నాకు గర్వం అవుతుందని నేను చెప్తున్నా. రీసెంట్ గా నా ఫ్రెండ్ ఉత్తేజు ఎవరితోనో మాట్లాడాడు, షూటింగ్ లో ఉన్నాం. అటువైపు ఒక ఆయన, అరే నా బుక్ 8 భాషల్లో ట్రాన్స్లేట్ అయిందిరా, అనువాదం అయింది అన్నాడు. దానికి ఇది చెప్పాడు, నీ బుక్ ట్రాన్స్లేట్ అయింది 8 భాషలు తెలిసిన ప్రకాష్ రాజు నా పక్కన ఉన్నాడని. నేను దక్షిణ స్వరం కాబట్టి కొందరు ఎంపీలు, కొందరు నాయకులు మన ఆంధ్రాలో నేను ఏం మాట్లాడినా ఎగెన్స్ట్ గా మాట్లాడుకుంటా. వాళ్ళకి సభాముఖంగా నేనేం చెప్తానంటే, ఉత్తర పక్షానికి అమ్ముకున్న ఉత్తర కుమారులు, మీకు ఉత్తరం చెప్పాల్సిన అవసరం నాకైతే లేదన్నా. ఈ సభలో నేను మాట్లాడేది ఇక్కడున్న మీతో కాదు, నేరుగా చెప్పాలంటే ఉత్తర పక్షానికి ద్రావిడ సంస్కృతిని, ద్రావిడ స్వాభిమానాన్ని అమ్ముకున్న ఈ ఉత్తర కుమారులకి నేను మాట్లాడాలి. అంటే ఎందుకు మాట్లాడాలంటే, వీళ్ళకి ద్రావిడ అంటే దక్షిణాది స్టేట్స్ భాషలు ఇక్కడ చెందిన మనుషులంటే ఒక దురభిప్రాయం ఉంది. అభిప్రాయం ఉంటే పర్వాలేదు, దురభిప్రాయం ఉంది, అపార్థం. వాళ్ళకి ఏం చెప్తున్నానంటే, మీరు ఇప్పుడు ఈ ప్రపంచంలో, ప్రస్తుత ప్రపంచంలో అక్రాస్ ద వరల్డ్ ఈ జెనెటిక్ స్టడీస్ జరుగుతున్నాయి. అవేం చెప్తున్నాయి, చారిత్రాత్మకంగా, జన్యుపరంగా, సాంస్కృతికంగా, అంటే హిస్టారికలీ, జెనెటికలీ, కల్చరలీ ద్రవిడియన్స్ ఉన్నారు కదా, దక్షిణ భారతానికి పొందిన మేము ఉన్నాం కదా, వీళ్ళే అసలు నివాసులు భారతదేశానికి అంటున్నారు.